పరిశుద్ధాత్మ వరము. మీలో చాలామందికి దాని గురించిన పూర్తి వివరం తెలుసాను, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను దేవత్వం అనే పాఠం చెప్తున్నప్పుడు దేవుని స్థానం తెలియజేశారు, యేసు ప్రభు స్థానం తెలియజేశారు, పరిశుద్ధాత్మ గురించి కూడా మాకు వివరణ కావాలని అడిగారు. సందర్భం రాలే. అయితే పరిశుద్ధాత్మ వరం లేదా పరిశుద్ధాత్మ మనలో పనిచేసే విధానం ఈరోజు ఆలోచిద్దామని. అపోజిట్ పౌలు తాను సువార్త ప్రయాణాలు హమ్మింగ్ వస్తుంది చూడు. అపోజిట్ పౌలు తాను సువార్త ప్రయాణాలు చేసేటప్పుడు 3వ సువార్త ప్రయాణంలో ఓ ప్రదేశానికి వచ్చాడండి. ఆ పట్టణం పేరు ఎఫెస్. ఈ ఎఫ్సి పట్టణానికి వచ్చినప్పుడు ఆ ఎఫ్సి సంఘాన్ని సందర్శించాడు. యాక్చువల్గా ఎఫ్సి 2వ సువార్త ప్రయాణంలోనే ఎఫ్సికి వెళ్ళాడు. అయితే ఆయన అక్కడ స్టార్ట్ చేయలేదండి. అపోజిట్ పౌలు అక్కడ స్టార్ట్ చేయలేదు. అప్పటికే బహుశా ఆసియా నుంచి వచ్చారు కదండి. అపోజిట్ కార్యం 2వ అధ్యాయం పేతురు ప్రసంగానికి వచ్చిన వాళ్ళు ఎఫ్సీలు ఎవరో ఉంటారు. అప్పటికే అది డెవలప్ అయింది. వాక్యం పౌలు స్థాపించిన సంఘం కాదు ఎఫ్సి సంఘం. అయితే 2వ సువార్త ప్రయాణంలో వాళ్ళని టచ్ చేశాడు. కానీ 3వ సువార్త ప్రయాణంలో ఎక్కువ, ఇంచుమించు 2.5 సంవత్సరాలు లేక 3 సంవత్సరాలు వారితో ఉండి అక్కడ సంఘాన్ని డెవలప్ చేశాడండి. అప్పుడు ఇది మాట్లాడినా ఇది హమ్మింగ్ లేదనుకుంటా. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం కొద్దిసేపు నా మాట వినడానికి ట్రై చేయండి. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం మొదటి 5 వచనాలండి. మొదటి 5 వచనాలు లేకపోతే 2వ వచనం, మొదటి వచనం నుంచి చదవండి. ఎవరైనా చదవండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడగగా, మీరు విశ్వసించినప్పుడు, అక్కడ విశ్వసించినప్పుడు అంటే బాప్తిసం పొందినప్పుడు అని అర్థం. మీ విశ్వాసంలో లేదా మీ బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందారా అని అడిగారండి. అప్పుడు వాళ్ళేమన్నారంటే, అసలు పరిశుద్ధాత్మ ఏంటి, పరిశుద్ధాత్మ వరం ఏంటి, అసలు పరిశుద్ధాత్మ ఎవరు, అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడని కూడా మాకు తెలియదు అన్నారండి. అరే అది తెలియకుండా ఎలా జరిగింది అంటే, బాప్తిసం పొందేశారు, క్రీస్తు సంఘంలోనే కంటిన్యూ అయిపోతున్నారు, కానీ పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే తెలియకుండా బాప్తిసాలు పొందేశారు. మరి దేని బట్టి బాప్తిసం పొందారు? ఎవరైనా బాప్తిసం పొందేటప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందేటట్టుగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిసం ఇస్తారు కదా. మరి పరిశుద్ధాత్మ అనే మాటే మీకు తెలియదు అంటున్నారు, మీరు ఎలా బాప్తిసం పొందారు అని అడిగాడండి. అంటే జాగ్రత్త, ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను, కానీ మేము బాప్తిసం పొందేసాం అనుకుంటున్నారు చాలామంది. మీరు ఎట్టి విధంగా బాప్తిసం పొందారు? సత్య సువార్తని అనుసరించే బాప్తిసం పొందారా, లేదా ఏది సత్యమో తెలియకుండా బాప్తిసం పొందారా? నేను పొందేశాను కాబట్టి నేను కూడా సంఘ సభ్యుడినే లేకపోతే దేవుని రాజ్య పౌరుడిని అని అనుకుంటున్నారా? జాగ్రత్త అండి. ఇక్కడ కూడా కొంతమంది అలాంటి అపోహలు ఉన్నారు కాబట్టి చెప్తున్నానండి. సరైన బాప్తిసం కానప్పుడు, సరైన విశ్వాసం కానప్పుడు, సగమే తెలిసి సగం తెలియకుండా బాప్తిసం పొందినప్పుడు ఆ బాప్తిసం చెల్లదనమాట అండి. ఇక్కడ అపోజిట్ పౌలు వారిని పిలిచి, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందారంటే, ఏ వాక్యాన్ని బట్టి బాప్తిసం పొందారంటే, వారేమో యోహాను ఇచ్చిన బాప్తిసమే ఆ బాప్తిసాన్ని పొందారంటండి. యోహాను బాప్తిసానికి యేసు ప్రభు బాప్తిసానికి తేడా ఏంటండి? యాకోబు గారు అని ఇలాంటివి ఏంటనే ప్రశ్నతో ఇలాగ అడుగుతామని వెనకాతలు ఉన్నాను, అయినా సరే నువ్వు వెనక్కి చూసి మరి అడిగేస్తున్నావు. యోహాను బాప్తిసానికి యేసు ప్రభు బాప్తిసానికి తేడా ఏంటండి అంటే, యోహాను బాప్తిసం యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి మాత్రమే.
యేసుప్రభు మరణం వరకే చెల్లుద్దండి. యేసుప్రభు మరణం తర్వాత యోహాను బాప్తిసం చెల్లదు. యోహాను బాప్తిసం యూదులకు మాత్రమే చెల్లుద్ది, మిగిలిన ప్రపంచానికి రక్షణ లేదండి. కానీ యేసుప్రభు బాప్తిసం ప్రపంచానికి రక్షణ ఉందండి. యోహాను బాప్తిసంలో పాపక్షమాపణకు సంబంధించిన యేసుప్రభు రక్తం లేదండి. ఎందుకంటే ఇంకా యేసుప్రభు మరణించలేదు కాబట్టి పాపక్షమాపణకు సంబంధించిన యేసుప్రభు రక్తం లేదు. ఒకవేళ పాపక్షమాపణకు సంబంధించి ఏముంది వాళ్ళ దగ్గర? ఇంకా బలులే. ఆ బలులే కొనసాగుతున్నాయి. ధర్మశాస్త్ర ప్రకారమే యోహాను బాప్తిసం ఇచ్చింది. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ధర్మశాస్త్ర నియమాలు చొప్పున ఇచ్చాడండి. అంటే ధర్మశాస్త్రానికి అతీతంగా దేవుని ఉద్దేశం చెప్పిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చండి, మీ ఇష్టానుసారంగా కాదని చెప్తూ ఇచ్చాడు. మారు మనసు పొందమని. ఎందులో మారు మనసు పొందమని? ధర్మశాస్త్రంలోనే. కానీ యేసుప్రభు బాప్తిసం ధర్మశాస్త్రానికి అతీతంగా క్రీస్తు ప్రభు రక్తం చేత పాపక్షమాపణ ఉంటుంది. కాబట్టి తేడా ఉందండి రెండింటికి. అత్యున్నతమైనది యోహాను బాప్తిసానికి యేసుప్రభు బాప్తిసానికి అత్యున్నతమైన తేడా ఏంటంటే పరిశుద్ధాత్మ వరం లేదు యోహాను బాప్తిసంలో. యేసుప్రభు నామములు పొందే బాప్తిసంలోనే పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తానని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ఎవరైనా చదువు. ఇది ఈరోజు మనం నేర్చుకునే అంశం. మొట్టమొదట రెండు సార్లు పేతురు అంటే సంఘంలో ప్రతి మనిషిని ఆహ్వానించే సందర్భంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోను అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోను వాక్యాన్ని బోధించి సంఘపు యొక్క తాళపు చెవులు తెరిచాడండి. ఓసారి యూదులకి, ఓసారి అన్యులకి, అందరికీ కలిపి సంఘంలో ప్రవేశం వచ్చింది. అప్పుడు అందరికీ కలిపి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏ వాగ్దానం అది? ప్రతి విశ్వాసికి అపోస్తుల కార్యాలు 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుప్రభు నామములో బాప్తిసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరంగా పొందుతాము. ఇక్కడ పరిశుద్ధాత్మను వరంగా పొందిన వారు ఎవరున్నారండి? థ్యాంక్ యూ. అంటే పరిశుద్ధాత్మ పొందడం అంటే ఊగిపోవడం కాదు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మకు సంబంధించి అన్ని విషయాలు చెప్పట్లేదు, అవి 10 పాఠాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ శక్తిగా వచ్చి గెంతడం కాదండి. అంటే నేను చిన్నప్పుడు సండే స్కూల్ స్టేజ్లో పెంతెకోస్తులో ఉండేవాడిని. అక్కడ మనుషులు ఊపేసి పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ ఒక శక్తిగా వస్తాడు కాదు, వస్తాది అనేవారండి. పరిశుద్ధాత్మను పలకడం కూడా రాదు, వస్తాది అనేవారు. ఆ పరిశుద్ధాత్మ శక్తి వస్తే ఓ మనిషి ఊగిపోయి గెంతులేసేస్తాడు అనేది అక్కడ నేర్పబడే విషయం. కానీ బైబిల్లో పరిశుద్ధాత్మ వస్తే ఎవ్వడు గెంతలేదండి. అపవిత్రాత్మ పట్టి, దయ్యం పట్టి గెంతారు. పరిశుద్ధాత్మ అంటే మామూలు సంగతి కాదండి. చాలా డిసిప్లైన్, హుందాగా దేవునితో సమానంగా ఉండే స్థితి అయింది. కాబట్టి పిచ్చి గెంతలేడు, దయ్యం పట్టి గెంతారు తప్ప పరిశుద్ధాత్మ పట్టి ఎవరు గెంతలే. దురాత్మ పట్టి గెంతారు తప్ప పరిశుద్ధాత్మ పట్టి ఎవరు గెంతలేదండి, ఊగలేదండి. సో పరిశుద్ధాత్మ గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేక చాలామంది మొన్న ఏమంటున్నారంటే క్రీస్తు సంఘంలో మీరు పరిశుద్ధాత్మను నమ్మరు కదండి. అంటే వాళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్మను నమ్మడం అంటే గెంతడం, ఊగడం, భాషలు మాట్లాడడం, పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నాయి చూడండి, అవన్నీ చేస్తే పరిశుద్ధాత్మను మీరు నమ్ముతారని, లేకపోతే పరిశుద్ధాత్మను నమ్మరని అనుకుంటున్నారని. కాదు, బాగా పరిశుద్ధాత్మని నమ్మగలిగేది మనమే, వాళ్ళకే అర్థం కాలేదు. రైట్. పరిశుద్ధాత్మను వరంగా పొందుతారు, నాకు ఎవరైనా నీళ్ళవ్వండి అని చెప్పి అప్పుడు బాప్తిసం పొందిన మీరు పరిశుద్ధాత్మను వరంగా పొందాను అన్నారు కదండి. పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ, పరిశుద్ధాత్మ మనలో ఎక్కడ ఉంటాడండి? పరిశుద్ధాత్మ మనలో ఎక్కడ ఉంటాడండి? మన హృదయంలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ
మన హృదయంలో ఉంటాడు. ఏదైనా వచనం ఉందండి? ఎవరైనా చెప్తారా? గలతీ పత్రిక 4:6 అనుకుంటున్నాను, చూడండి. మరొకరు 2 కొరింథీ పత్రిక 1:22. పిల్లలు అల్లరి చేయొద్దు. వచనాలు చదవాలి. మీకు సంబంధం లేదు అనుకోవద్దు. యవన పిల్లలు అందులో బాప్తిజం పొందున్నారు. ఆ పరిశుద్ధాత్మ పని మనకు తెలియకే మనలో లేనట్టుగా బ్రతుకుతున్నామేమో. అందుకు మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను, గమనించండి. 2 కొరింథీ 1:22. ఆయన మనకు మన హృదయంలో దేవుని ఆత్మను అనుగ్రహించెను అనే మాట రాయబడిందండి. మరొకరు గలతీ పత్రిక 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపాడు. తన కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ తన కుమారుని ఆత్మను మన హృదయాల్లో ప్రవేశపెట్టను అనే ఉందా? ప్రవేశపెట్టను ఉందా? హృదయంలోకి, మన హృదయంలోకి పంపెను అంటే మన హృదయంలోకి పరిశుద్ధాత్మ రావడం జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తికి జరుగుద్దండి. మనకేం కనబడదు. దయచేసి నాకు వెలుగులాగా వచ్చాడు, లేదా వెలుగులాగా వచ్చింది, ఒక కొవ్వొత్తిలాగా వచ్చింది, పావులులాగా ఏమేమి మాట్లాడద్దు. అవే ఆకారాలు ఒక్కొక్క అవి వాగ్దానం చేయబడిన ఆకారాలు. అవి మీకు కాదు, మనందరికీ, ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ మన హృదయంలోకి ఒక వరంగా వస్తాడు. మనకు కనబడదు. జస్ట్ నువ్వు బాప్తిజం పొందినప్పుడు, చెరువులో ములిగేటప్పుడు నువ్వు వెళ్ళి బాప్తిజం తీసుకొని వస్తావు అంతే. నీకు ఏది శక్తి రాదు, బలం రాదు, నీకు ఊగిపోవు, నువ్వేం జరగదు నీకు. కానీ నువ్వు నమ్మవలసింది ఏంటంటే ఆ రోజు నుంచి నీ హృదయంలోకి పరిశుద్ధాత్మ వచ్చి ప్రవేశించి నీలో నివసిస్తాడు. ఆ రోజు నుంచి మీలో 30 సంవత్సరాల నుంచి బాప్తిజం పొందిన ఉన్నారు, సీనియర్ 50 సంవత్సరాల నుంచి బాప్తిజం పొందిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, అదే 20 సంవత్సరాలు ఉన్నారు, 10 సంవత్సరాలు ఉన్నారు, ఈ సంవత్సరమే బాప్తిజం పొందిన వాళ్ళు ఉన్నారు. లేటెస్ట్గా ఎవరు బాప్తిజం పొందారండి మీలో? 3 నెలలు 4 నెలల క్రితం ఆశ అండి. ఆశ అంటే బాప్తిజం పొందిన రోజు నుంచి మీ హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడని మీరు నమ్మండి. యేసు ప్రభు ఎలా అయితే తండ్రి నాతో ఉన్నాడని నమ్మాడో పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. ఉండి ఏం చేస్తాడు? ఆ ఉండి ఏం చేస్తాడో ఒక్కసారి పరిశుద్ధాత్మ గురించిన సంగతులను ఒకసారి చూద్దాం. అంటే ఒక 4 పాయింట్లు లేదా 5 పాయింట్లు చెప్తాను. 5 తక్కువ 11 అయింది, ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు, 11:15 నేను క్లోజ్ చేస్తాను. ఒక 5 పాయింట్లు. నెంబర్ 1 అంటే మాకు ఇదంతా తెలుసు అని అనుకోవద్దండి. మనం ఎలా మోసపోతున్నాం అంటే నాలో ఉన్నాడు అనుకొని ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు అనుకొని వినడం మానేసి ఆ పరిశుద్ధాత్మ చేస్తున్న పనులకు మనం సహకరించకపోతే మనలో ఉండి పని చేయట్లేదు. కాబట్టి ఒకసారి గమనిద్దాం, నాలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడో ప్రతి ఒక్కరు చెక్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ మన హృదయం నుండి మనల్ని నడిపిస్తాడు. 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమాపత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో అంటే దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అనే మాట పరిశుద్ధాత్మకి వాడారు పర్యాయ పదంగా. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉండి, మనలో ఉండి మనలను నడిపించును. అమ్మా మిమ్మల్ని అడుగుతాను, పిల్లల్ని అడుగుతాను, మీకు నడిపించే వాళ్ళు కావాలి? మిమ్మల్ని మామూలు రోడ్డు నడిపించడానికి కావాలి,
మన స్కూల్ ఎందుకు వేస్తామండి పిల్లల్ని? వాళ్ళని చక్కగా గైడ్ చేస్తారని. ఇప్పుడు కొంచెం హయ్యర్ స్టడీస్కి వచ్చారనుకోండి, స్పెసిఫిక్గా ఎవరైతే బెస్ట్ కోచో లేకపోతే ఎవరు బెస్ట్ గైడో, మీరు ఎవరైనా పిహెచ్డి చేసి ఉన్నారండి? పర్లేదు, చేయొచ్చు. లేదు, మీరు పిహెచ్డి ఎవరైనా చేస్తే మీకు ఒక గైడ్ ఉండాలండి. సో నడిపించడానికి ఈ లోకంలో అన్ని విషయాల్లో ఒక మార్గంలో నడిపించడానికి మనకు ఒక గైడ్ కావాలండి. అంతెందుకు, మనం ప్రాపర్గా ఆలోచించడానికి, ప్రాపర్గా నడవడానికి ఒక మంచి గైడెన్స్ లేకపోతే మన నడవడిక పాడవుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ మనలో ఉండి నీ లోపల ఉండి నిన్ను గైడ్ చేస్తాడు. అంటే ఇదిగో నువ్వు నన్ను కలిగి ఉన్నావు కదా, నేను నీలో ఉన్నానంటే ఇక్కడ నుంచి నువ్వు లోక సంబంధంగా ఆలోచించకూడదు కదా, లోక సంబంధంగా ప్రవర్తించకూడదు కదా అని నీ లోపల ఉండి నిన్ను గైడ్ చేస్తాడండి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ ఉండదో వాడిలో దురాత్మ ఉంటుంది. వాడు దురాత్మ చేత పీడింపబడి నడిపింపబడతాడు. పరిశుద్ధాత్మ ఉన్నోడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాడు. దయచేసి ఇది వాస్తవం. మన క్రియలే దానికి సాక్ష్యం. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపించే ఒక గొప్ప గైడ్. ఆ గైడ్ ఉంటే ఆ దారి తెలుస్తుందండి. యాక్చువల్గా నడి సముద్రంలో కానీ అరణ్యాల్లో కానీ చిక్కుబడిపోయేవారు. ఇంతకుముందు అరణ్యాల్లో చిక్కుబడిపోతే ఎడారిలో ఒక వ్యక్తికి దారి తెలియదు అనుకోండి, ఎటు వెళ్ళాలో తెలీదు, ఏ డైరెక్షన్లో ఈస్ట్కి వెళ్ళాలో సౌత్కి వెళ్ళాలో నార్త్కి వెళ్ళాలో తెలీదు, ఒక రాంగ్ డైరెక్షన్ ఎంచుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మీకు గూగుల్ మ్యాప్లు వచ్చాయి, మీరు ఓపెన్ చేసి పైనుంచి చూసేసి ఎక్కడుందో ఏముందో. ఇంతకుముందు ఇవేమి లేవండి. ఇవి లేనప్పుడు ఓ మనిషి ఒక రాంగ్ డైరెక్షన్ ఎంచుకుంటే ఎడారిలో రోడ్డు వచ్చేస్తుందని కొన్ని వందల కిలోమీటర్లు నడిచి చచ్చిపోవడమే. రోడ్డు ఎంతకీ రాదు. అలా 10 కిలోమీటర్లు అయితే 100 కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు నడలేరండి ఎడారిలో. ఆ వేడికి ఎక్కడ నిలువు నీడ ఉండదు, ఒక చెట్టు ఉండదు. ఆ దాహానికి ఎంతోమంది సహారా ఎడారిలో, థార్ ఎడారి కన్నా సహారా పెద్దది ఆఫ్రికాలో. ఇప్పటికీ కూడా అంటే మన టూరిస్టులకు కానీ సైంటిస్టులకు కానీ ఎన్నో ఆ దేహాలు ఆ ఇసుకలో అలాగా చనిపోయి ఆ ఎముకలు కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎవరో వచ్చి దారి తప్పిపోయి ఎటు వెళ్ళాలో తెలియక ఉన్న నీళ్లు ఉన్న ఆహారం అయిపోయిన తర్వాత తినడానికి ఆకులు కూడా దొరకవండి. ఒకడు ఇసుక తిని బ్రతకాలి అంతే వాడు. కాబట్టి ఆ లైఫ్ అలా ఎండ్ అయిపోద్దండి. అలా చిక్కుబడిపోయి ఆ అరణ్యాల్లో కొంతవరకు పర్వాలేదు, ఏ ఫలమో ఏ వాటరో ఎక్కడ దొరుకుద్దండి. ఈ ఎడారిలో పడిన పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే ఆ పక్కనే ఓ 10 కిలోమీటర్లు వెళ్తే దారి ఉంటుంది అనుకోండి, ఈ డైరెక్షన్ వెళ్ళకుండా ఈ డైరెక్షన్ వెళ్ళాడంటే వాడికి తీరు ఉండదండి. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో పరిశుద్ధాత్మ ఉండి మనల్ని నడిపిస్తే మనం దేవుని రాజ్యానికి ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్తామండి. ఆ దారి కరెక్ట్గా తెలిసింది ఎవరికంటే నీలో ఉండే పరిశుద్ధాత్మకే. ఆయన గైడ్గా ఉన్నాడంటే మాత్రం నీ లైఫ్ ధన్యమండి. మీ భౌతిక జీవితాల్లో నాకు ఇది లేదు ఇది లేదు అని వర్రీ అవుతాం కదండి. వాటన్నిటికంటే పరిశుద్ధాత్మ మీలో ఉంటే అంతకంటే ధన్యత ఇంకోటి లేదండి. ఆయనే గైడ్గా ఉండి నడిపించే దేహం ధన్యమైంది, ఆ వ్యక్తి ధన్యుడు. 2, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు వలన కలిగే ఆశీర్వాదాలు ఇంకేమున్నాయి అని అంటే నువ్వు దేవుని కుమారుడివి అని సాక్ష్యం ఇస్తాడంటాడు. రోమా 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల్లో, ఇప్పుడు 14 చదివాము, 15, 16 వచనాలు చదవండి ఒకసారి. మరలా భయపడటకు మీరు దాస్యపాత్మ పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా, అక్కడ మన ఆత్మ అనేది పెద్ద లెటర్స్ పడిపోయింది, అది మనుష్యాత్మ చిన్న లెటర్స్ పడాలి.
మనము దేవుని పిల్లలమని ఆత్మ అనేది పెద్ద లెటర్సే, అది కరెక్ట్. పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. అంటే మనలను దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చువాడు. అంటే రేపు పొద్దున్న యేసు ప్రభు తండ్రి దగ్గర నిన్ను ఒప్పుకునేటప్పుడు ఈయన నా కుమారుడు అని యేసు ప్రభు చెప్తాడు కదండి. యేసు ప్రభుకి ఎవరు సాక్ష్యం ఇవ్వాలో తెలుసండి? నాయన తండ్రి దగ్గర ఒప్పుకునే పేరు డేవిడ్ రాజు, తండ్రి దగ్గర ఒప్పుకునే పేరు చిన్నారావు గారు అని యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ. అంటే మనం దేవునికి శత్రువులుగా ఉన్నాము, మనల్ని దేవుడిని కలిపి ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా రోజులు చూస్తారు, ఇంకా వాళ్ళకి పిల్లలు కలగరనే సంగతి డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందంటే ఎవరినైనా దత్తత తీసుకుందాం ఒక పిల్లడిని మా పిల్లడగా అని. వారు కనలేదు, వారి కడుపును పుట్టలేదు, అయినా కూడా నియమం ప్రకారం దత్తత చేసిన తర్వాత ఒక కడుపును పుట్టిన వారసుడికి ఎంత లేకపోతే హక్కులు ఉంటాయో ఈ దత్తపుత్రుడికి కూడా అంత హక్కులే ఉంటాయండి. నియమం ప్రకారం దత్తత జరిగిన తర్వాత ఒక కడుపును పుట్టిన కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో ఆ బాధ్యత ఉంటుందో ఆ రెండు కూడా ఈ దత్తపుత్రుడికి ఉంటుందండి. ఈరోజు నిజంగా యేసు ప్రభు మాత్రమే దేవుని కుమారుడు, మనం కుమారులం కావండి. మనం శత్రువులుగా కుమారత్వాన్ని పోగొట్టుకొని చిన్న కుమారుడిలాగా మా ఇష్టానుసారంగా మేము తిరుగుతామని మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండడం వల్ల, క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించడం ద్వారా జరిగిన గొప్ప సంకల్పం ఏంటంటే దేవునికి మనల్ని కుమారులుగా చేస్తున్నాడు. కాబట్టి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుని పిల్లలుగా ఉండలేము. రైట్. తర్వాత ఇంకే పరిశుద్ధాత్మ వల్ల ఇంకేం సహాయం మనకు పొందుతున్నాం అని అంటే 26 రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మన ప్రార్థన యందు సహాయం చేయుచున్నాడు. అంటే మనం దేవునికి చేసే ప్రార్థన వెనకాతల ఎవరో పనిచేస్తున్నారు అన్నమాట అండి. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త గమనించండి, నేను ఈ డయాగ్రామ్ చెరిపేస్తాను. ఇక్కడ మానవుడు ఉన్నాడు, లేదా నేనున్నాను. మనం చేసే ప్రార్థన డైరెక్ట్గా దేవుడికి వెళ్ళట్లేదండి. మనం చేసే ప్రార్థన వెనకాతల ఈ ప్రార్థనని ఫిల్టర్ చేసే పని ఎవరిదండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఫిల్టర్ చేసి దేవునికి పంపిస్తే ఇక్కడ ఆమోదించే యేసు ప్రభు ఒక ఆయన ఉన్నాడండి. అప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ సైకిల్ ఒకటి నడుస్తుందండి. ఈ మధ్యలో ఇంకో పని కూడా ఉంది. యాక్చువల్గా పరిశుద్ధ ప్రార్థనల్ని యెహోవా సన్నిధిలో ధూపంలో కలుపుతారంట ఎవరో దేవదూతలు. అంటే యేసు ప్రభు ఆమోదించిన తర్వాత దేవదూతల పాత్ర ఒకటి ఉందండి. అంతమంది నీ ప్రార్థన వెనకాతల పనిచేస్తే నువ్వు చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ ఏం చేస్తానన్నాడండి. అక్కడ మీకు అసలు ఎలా ప్రార్థన చేయాలో తెలీదా? అదేంటండి గొప్ప ప్రార్థనా పరుడు నేను అని ఎవరు అనుకుంటున్నారేమో. మీకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో తెలియదు, బైబిల్ తెలియజేస్తున్నమాట. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, అవి ఎలాగో నేను చెప్పలేను, గ్రంథకర్త రాస్తూ అవి కేవలం పరిశుద్ధాత్మే వాటిని ఉచ్చరించగలడు, మనం ఉచ్చరించలేం. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు.
మరియు హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును కాబట్టి దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మన మనసు ఎరిగి పరిశుద్ధాత్మ మన ప్రార్థనని ఫిల్టర్ చేస్తాడంటండి. ఫిల్టరైజేషన్ పని. ఫిల్టరైజేషన్ అంటే ప్రూఫ్ రీడ్ అంతా చేస్తాడనమాట. ఏది తప్పో ఏది కరెక్టో ఏది ఉండకూడదో ఏది యాడ్ చేయాలో ఏది యాడ్ చేస్తే దేవుని సముఖానికి అది చేరుతుందో దాన్ని పరిశుద్ధాత్మ జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ చేసింది వచ్చింది అనకూడదండి. చేస్తాడు వచ్చాడు అన్నారు. వారు శరీరాన్ని ధరించలేదు. దేవుడు కానీ యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్మ కానీ శరీరధారులు కాదు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరధారి తప్ప ముందు కాదు. అయినా కూడా శరీరం లేకపోయినా వారిని డు అనే సంబోధించాలి, డి అని ఎందుకంటే నాయకత్వానికి చిహ్నంగా డు అనే సంబోధించాలండి. వచ్చింది వెళ్ళింది దిగింది మాట్లాడింది అనకూడదు పరిశుద్ధాత్మని. కాబట్టి పరిశుద్ధాత్మ మన ప్రార్థనలో సహాయం చేస్తాడంటండి. ఇప్పుడు కొన్ని అంటే నేను ట్రైనింగ్లో ఉండేటప్పుడు కొన్ని లెటర్స్ మీరు రాశారనుకోండి, అది చెల్లదు. కలెక్టర్కి అర్జీ పెట్టాలనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఆ పద్ధతిలో రాస్తేనే అది చెల్లుతుందండి. అలా కాకుండా మన సొంత మాకు సైట్ లేదు, 3 స్థలాలు తిరిగాం, మాకు ఎక్కడ దొరకలేదు, మాకు సహాయం చేయండి అని మనం రాసేస్తే అది అప్లికబుల్ కాదండి. దానికి ఒక రైటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లోనే రాయాలి. మీకు స్కూల్ మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్ గారికి లెటర్స్ రాయమని ఉంటుందా? సబ్జెక్టు రాయలేదు. ఉన్నదా? నిన్నే అడుగుతున్నాను. ఉంటుంది కదా. దానికి ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ఆ ప్యాటర్న్లోనే రాయాలండి. మనం ఇల్లు తీసుకున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నప్పుడు దానికి ఒక రాత ఉంటుందండి. ఆ రాతలోనే రాస్తారండి. నాకు ఇది అలాగా ఒక ప్యాటర్న్ ఉందండి. మేము ఈమెయిల్ రాసేటప్పుడు ఒక ప్యాటర్న్ ఉంటుందండి. ఆఫీసెస్లో ఏదైనా ఇష్యూ వచ్చినా సారీ చెప్తున్నప్పుడు, లేదా ప్రాజెక్ట్ అడిగేటప్పుడు మాకు ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇవ్వరండి, మాకు ఇవ్వండి అని అనకూడదండి. లేదా వాళ్ళు ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన టైంలో మేము చేయలేము, మీరు ఇచ్చే టైంలో మేము చేయలేము, మాకు టైట్ అయిపోతుంది, మేము చేయము అని అన్నాం అనుకోండి, నేను తీసి పడేస్తారు. అలా చెప్పకూడదు. మీరు ఇచ్చిన ప్రాజెక్టు వివరాలు ఇవి, దానికి మీరు ఇచ్చిన సమయం సరిపోవట్లేదు అని చాలా వినయంగా రాయాలి. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యేటట్టుగా రాయాలండి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారండి. అంతే తప్ప ఇష్టానుసారంగా అర్జీ పెట్టడానికి లేదండి. అలాగూ అసలు మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అర్హుడివే కాదు అంటున్నానండి. అంటే ఒకటి ఇంకో విరిగినలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులను యాడ్ చేసి నీ ప్రార్థన ఫుల్ఫిల్ చేసి పైకి పంపిస్తాడండి. ఇంత ప్రొసీజర్ ఉంది. అప్పుడు యేసు ప్రభు దాన్ని ఆమోదిస్తాడండి. యేసు ప్రభు నామమున అని అంటున్నాం కదండి, ఆయన స్టాంప్ వేయాలండి. పరిశుద్ధాత్మ ఫిల్టర్ చేసిన ప్రార్థనకి యేసు ప్రభు స్టాంప్ వేస్తే అప్పుడు దేవదూతలు దేవుని దగ్గరికి తీసుకెళ్తారండి. అలా జరిగితే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అది కూడా యేసు ప్రభుకి అర్థమైపోయింది అనుకో, ఆడు ఎక్కువ అడుగుతున్నాడు, అక్కర్లేదని అడుగుతున్నాడు, ఆడికి తెలీదు. ఇప్పుడు కడుపులో పిండం పడ్డది అనుకోండి, వాళ్ళు డాక్టర్లు ఏమన్నారంటే కన్సీవ్ అయ్యారని చెప్పారండి. అయిన తర్వాత ఏదో కొంచెం అనారోగ్యంగా ఉంది బేబీకి అని అన్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసేస్తాం. అప్పుడు మిస్క్యారేజ్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రార్థన వినలేదా, నేను ఎన్ని గట్టిగా అడిగాను, నువ్వు ప్రార్థన వినలేదా అని మనం దేవుని మీద కొంచెం కోపం వస్తుందండి ఎవరికైనా. అప్పుడు వీళ్ళకి తెలుసండి, నీకు అనుగ్రహింపబడిన కుమారుడే జన్మిస్తే నువ్వు తట్టుకోలేవు. 30 సంవత్సరాలు అతను లేదా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అతను నువ్వు సాకలేవు.
అలాంటి పరిస్థితిలో అది అక్కర్లేదు, నువ్వు దాన్ని తట్టుకోలేనంత శ్రమ నేను నీకు ఇవ్వకుండా ముందే తీసేస్తున్నానని దేవుడు మిస్క్యారేజ్ చేసాడేమో మనకు తెలియదండి. కాబట్టి మనం అనుకుంటాం ఏది అక్కర కలిగిందో. అబ్రహాం ఎన్నిసార్లు అడుగుంటాడు దేవుడిని చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అడిగాడండి అబ్రహాం? సురేష్ గారు ఎన్ని సంవత్సరాలు అడిగాడండి? అంటే బైబిల్లో అందరూ ఏమంటారంటే 75వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు అడిగాడు అని అంటున్నారండి. 25 సంవత్సరాలు. 75వ సంవత్సరంకే అతనికి 30కో 40కో పెళ్ళై ఉంటుంది. 75 వరకు అడగడు అనుకుంటున్నారా? అబ్రహాముని బైబిల్లో పరిచయం చేసేటప్పటికి తన భార్య శారా గొడ్రాలై ఉండెను అనే మాట రాయబడి ఉందండి. మీరు చూసుకోండి 12వ అధ్యాయంలోనే. 12వ అధ్యాయంలో తెరహు కుటుంబాన్ని వివరిస్తూ తెరహుకు 3 కుమారులు ఉన్నారు, అందులో ఒక ఆయన పేరు అబ్రహాము. అబ్రహాము భార్య గొడ్రాలై ఉండెను అనే మాట ఉంది. అంటే అప్పటికే పిల్లలు లేని పెయిన్ ఆయనకు ఉందండి. అప్పటికే దేవుడిని ఆ పెయిన్ ఉండదండి, ఎవరికైనా ఉంటుందండి. ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి మహా అయితే 1 సంవత్సరం అడిగి ఉండడు, 2 సంవత్సరాలు అడిగి ఉండడు, 4 సంవత్సరాలు అడిగి ఉండడు. అప్పుడులో ఒక 150-200 వరకు బ్రతికారు కాబట్టి, 175 బ్రతికాడు కాబట్టి ఒక 3 సంవత్సరాలు పెద్ద వరి ఏమి ఉండదేమో అని. పోనీ 5 సంవత్సరాలు తీసేసాడు. తన అన్నదమ్ములకి పిల్లలు పుడుతున్నారు, వారి పనివారికి పిల్లలు పుడుతున్నారు, ఆయన పుట్టట్లేదండి. 75వ సంవత్సరంలో మనకు కనిపించాడు కానీ బైబిల్ చరిత్ర అక్కడి నుంచి ప్రారంభమైంది కానీ అంతకుముందు ఆయన అడగలేదంటారా? అంటే ఎన్నో సంవత్సరాల దగ్గర ఒక 60 సంవత్సరాలు ప్రార్థన చేయలేదండి. ఓ సందర్భంలో అయితే 15వ అధ్యాయంలో నాకెన్నున్నాయేమి, నాకు పిల్లలు లేరని ఏడ్చాడండి. అప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడండి? యాక్చువల్లీ ఆయన ప్రవక్త అనే మాట రాయబడిందండి. అటువంటి వాడు ఇంకొకటి లేడు అని అన్నాడండి దేవుడితో. నేను చేసే కార్యాలు అబ్రహాము దగ్గర దాచెదనా అని అన్నాడండి. అలాంటి విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాముకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే దేవుడు అక్కర్లేదని ఆపాడండి? సుమారు ఒక 50 సంవత్సరాల పైన, ఒక 60 సంవత్సరాల పైన ఆయన ప్రార్థన దేవుడు వినలేదండి. కాబట్టి వెంటనే రిజల్ట్ రాదు. ఎప్పుడు అవసరమో దేవుడు దాన్ని అప్పుడు ఇస్తాడు. ఈలోపు మన ప్రార్థనలో సహాయం చేసేది పరిశుద్ధాత్మ, ఆమోదించేది యేసు ప్రభు, ప్రతిఫలాన్ని ఇచ్చేది దేవుడండి. ఈ కార్యాన్ని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుడి దగ్గరికి మీరు వెళ్ళగలరా? మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ వెళ్తే ఎవరు ప్రార్థన వెళ్తుందో తెలుసండి? ఆ చిన్నపిల్లల ప్రార్థన వెళ్తుంది. యాజకుడు లేకుండా దేవాలయంలోకి నువ్వు ఎవలా ప్రవేశించలేవో, నువ్వు గొప్పగా రాసేస్తావు, ఎగ్జామ్ సూపర్గా రాస్తావు, నీకు ఇన్విజిలేటర్ సైన్ చేయలేదనుకోండి, నీ పేపర్ చెల్లదండి. అసలు ఎన్నిక కాబడదు. వీడు ఎక్కడో తెచ్చేసి, అంటే మీరు ఎంటీ హ్యాండ్స్తో లోపలికి వెళ్ళాలి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు. ఈ మధ్య ఇదేది ఆర్నమెంట్స్, వాచ్లు అన్నీ తీయించేస్తున్నారండి వీళ్ళు, తెలివైన వాళ్ళు. ఈ స్మార్ట్ వాచ్లు పెట్టించుకోవడం, అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అంతే మొత్తం ఆర్నమెంట్తో సహా మొత్తం తీయించేస్తున్నారు. యాక్చువల్గా ఎక్కడో బట్టలు కూడా తీయించి పంపించారంట, భయంకరమైన సంగతి. అప్పుడు ఎంటీ పేపర్స్, మీ దగ్గర ఏ పేపర్ ఏమి ఉండకూడదండి. మీరు ఇది కంపస్ బాక్స్ కూడా లోపల పట్టుకెళ్ళనివ్వట్లేదు, ఒక్క పెన్సిల్ మాత్రమే ఓఎంఆర్ షీట్ చెక్ చేయడం, మార్క్ చేయడం కోసం. ఎందుకు అనంటే మీకు ఇచ్చే పేపర్ మీద వాళ్ళు స్టాంప్ వేసి వాళ్ళు సైన్ చేసి మీకు ఇస్తారండి. మన పాత రోజుల్లో ఎలాగుండేవంటే వీళ్ళు లోపల పేపర్స్ పట్టుకెళ్ళి ఈ పేపర్ మధ్యలో పెట్టేసి కట్టేసేవారండి. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి పేపర్ మీద ఒక ఆ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఒక లోగో ఉంటుందండి. ఆ లోగోతో పేపర్స్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. తెలుగు మీరిపోయిన వీళ్ళు ఏం చేశారంటే ఆ లోగో పేపర్లు కూడా బయట సంపాదించి తెచ్చేవారు. బయట పేపర్లు కాకుండా లోగో పేపర్లే. ఇప్పుడు అందుకోసమే అసలు వాళ్ళు ఏ లోగోతో బయటకు వస్తున్నారో, లేకపోతే ఏ వెట్ సైన్ కూడా చేయించి బయటకు తీసుకొస్తున్నారు. ఏ స్టాంప్ వేసి తీసుకొస్తున్నారో వీళ్ళకి తెలియట్లే. అది ఎప్పుడు మారిపోతుంది. ఆ కోడ్ ఎప్పుడు జనరేట్ చేస్తున్నారు, ఆ కోడ్ ఎవరికి తెలీదు. ఆ ఎగ్జామ్ ముందు 10 నిమిషాల ముందు రివీల్ చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపల్స్ కూడా తెలియనివ్వట్లే, కాలేజ్ ప్రిన్సిపల్కి కూడా. ఎందుకు అని అంటే ఆ గుర్తింపు లేకుండా ఒక లోపలికి ఎంటర్ అయితే అది చెల్లదండి. ఇక్కడ కూడా మనం చేసే ప్రార్థనలో
పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఆయన ఫిల్టరైజ్ చేయకుండా ఓ ప్రార్థన పైకి వెళ్ళే అవకాశం లేదు. యేసు ప్రభు స్టాంప్ లేకుండా పైకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ మనం ఎన్ని పిచ్చి వేషాలు వేసినా, ఒకడు మోకాల మీద కూర్చుండిపోవచ్చు, ఏవో చేతులు కాలు చేసుకోవచ్చు, పొర్లు దండాలు పెట్టచ్చు, నువ్వు ఎన్ని భక్తి క్రియలు ఏమైనా చేసినా దేవుని దగ్గరికి వెళ్ళవు. యాక్చువల్గా కొర్నేలి అనే విశ్వాస విషయంలో ఆయన చేసిన భక్తి పనులకి అసలు పరిశుద్ధాత్మ అవసరం లేకుండానే వాటన్నిటిని ఆమోదించేయాలండి. కానీ అవన్నీ హోల్డ్లో ఉండిపోయాయి. నీ భక్తి పనులన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ దేని ద్వారా జరగాలి? పరిశుద్ధాత్మ ఆమోదం ద్వారా జరగాలి. అది నువ్వు పొందాలి. అది నువ్వు పొందాలంటే వాక్యం వినాలని పేతురుని పంపించాడండి. లేకపోతే కొర్నేలి చేసినంత ఔదార్య కార్యాలు, భక్తి కార్యాలు ఎవడూ చేయలేదు. అంటే ఆ కాలంలో యూదుల్లో కూడా ఎవరు చేయలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ వరంగా పొందిన మనం 3 సంగతులు తెలియజేశాను. పరిశుద్ధాత్మ మనలో ఉండి నడిపిస్తాడు. పిల్లలు అయిపోయింది 10 నిమిషాలు. మనం దేవుడి పిల్లలని సాక్ష్యం ఇస్తాడు. మన ప్రార్థన అంత సహాయం చేస్తాడు. మనం పొందబోయే స్వాస్థ్యానికి సంచి కరువుగా ఇవ్వబడ్డాడండి. ఎఫెసీ పత్రిక 1:14. ఎఫెసీ 1:14. మనము పొందబోవు స్వాస్థ్యమునకు సంచి కరువు అంటే అడ్వాన్స్ అండి. అడ్వాన్స్గా ఇవ్వబడెను. అంటే దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, మనకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. పరలోకంలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం పొందబోయే ఆ స్వాస్థ్యానికి మనం అడ్వాన్స్ ఇవ్వాలి యాక్చువల్గా. కానీ దేవుడే అడ్వాన్స్గా పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పోగొట్టుకుంటే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పోగొట్టుకునే అవకాశం ఉంది. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడని అన్నాడు. పరిశుద్ధాత్మ మీ నుంచి వెళ్ళిపోతాడని అన్నాడు. పరిశుద్ధాత్మ తప్పు చేసినప్పుడు దుఃఖపడతాడని, పరిశుద్ధాత్మ బాధపడతాడని, మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడని ఆ మాటలు ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా రాసుకుంటానంటే ఎఫెసీ పత్రిక 4:30, ఎఫెసీ 4:30, మొదటి తెస్సలోనిక 5:19, మొదటి తెస్సలోనిక 5:19. పరిశుద్ధాత్మ దుఃఖపడును. ఎలా దుఃఖపడతాడండి? దివ్యమైన దేవుని ఆత్మ నీలో ఉండి నడిపిస్తున్నప్పుడు, ఏ పాపం చేతైతే నువ్వు పవిత్రపరచబడి ఈ వరాన్ని పొందావో, మళ్ళా ఆ పాపంలోకి, ఆ లోకంలోకి నువ్వు నడుస్తానంటే, ఈరోజు మనందరికీ పాఠం తెలుసు అనుకుంటున్నామండి. దయచేసి మనలో ఉన్న అసూయ పోలేదు, మనలో ఉన్న ద్వేషం పోలేదు, మనలో పక్కోడిని పొడిచే లక్షణం పోలేదు, వ్యసనాలు పోలేదు. చాలామంది దయచేసి నేను చెప్పే వాక్యం మీరు తీసుకోండి, నాకు అక్కర్లేదు అనే మనిషిని కాదండి నేను. జాగ్రత్తగా వినండి. చెప్పే వాక్యం నాకు, మా అమ్మకి, తమ్ముడికి, అన్నీకి, నా భార్యకి, నా పిల్లలకి. పాటించావా? మా నాన్నకి చచ్చిపోయాడు, నిన్ను చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు ఆయనకి. పాటిస్తే నీలో ఉండే పరిశుద్ధాత్మ వెలిగింపబడి నిన్ను దేవుని వైపు నడిపిస్తాడు. పాటించలేదా? నీలో ముందు దుఃఖపడతాడు, ఒకసారి ఆరిపోడు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. ఆ బీచ్ దగ్గర దీపం బుడ్డు ఉంటుంది. ఇప్పుడంటే బ్యాటరీ లైట్స్ వచ్చినాయండి. మన చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు. చిన్నప్పుడు బ్యాటరీ లైట్లు లేనప్పుడు మురి మిక్సర్ బండి దగ్గర, ఈ చేపలు అమ్మిన వాళ్ళ దగ్గర ఓ పెద్ద దీపం ఉండేదండి, దీపం బుడ్డి.
ఇంత ఒత్తు ఉంటుంది కిరసనాయిల బుడ్డి అది. అది గాలికి ఎంత గాలి వేసినా సరే అటు ఇటులాగా అంట తప్ప ఆరిపోదు. కానీ అది ఆరిపోయేంత గాలి వేసిన తర్వాత ఆరిపోదు. సో పరిశుద్ధాత్మ నువ్వు తప్పు చేసినప్పుడు మినుకు అంటాడు. ఇంకా నువ్వు వ్యసనపరుడుగా బ్రతుకుతూ, ఇంకా నువ్వు ద్వేషాన్ని కంటిన్యూ చేస్తూ, ఇంకా నువ్వు అసూయపరుడుగా బ్రతుకుతూ, ఇంకా పాప స్నేహాన్ని మోహంతో బ్రతుకుతూ, ఇంకా ధనాపేక్షగా వ్యసనాలుగా నువ్వు బ్రతుకుతూ, ఏ పాపం నుంచి అయితే యేసు ప్రభు నిన్ను బయటికి తీసుకొచ్చి రక్తం కార్చి ఈ వరాన్ని అనుగ్రహించాడో, ఎందుకు అనుగ్రహించాడండి? నీలో ఉన్న దురాత్మను చంపేసి నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మది. మళ్ళా నువ్వు పరిశుద్ధాత్మను చంపేసి దురాత్మకి నువ్వు జనరేట్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయడండి. కాబట్టి బాధపడతాడు, మినుకుమంటాడు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి అనే మాట తెలుగు బైబిల్లో క్రొత్త నిబంధనలో చిన్న మాట అండి. పాత నిబంధనలో దొంగిలకూడదనేది చిన్న వచనం, ఆత్మను ఆర్పకుడి అనేది 7 వచనాలు, అదే చిన్న వచనం కొత్త నిబంధనలో. దాని అర్థం చిన్న వచనమే కానీ పెద్ద నాశనం. ఆత్మ ఆరిపోతే, ఒకరి వ్యక్తిలో ఆత్మ నశించిపోతే ఆ వ్యక్తి దేవునికి కుమారుడుగా ఉండడండి. అప్పుడు నువ్వు దేవుని పిల్లడం అండ ఆయన, నువ్వు దేవుని పిల్లడం అని సాక్ష్యం ఇవ్వడం, నీలో ఉండి నడిపించే ఛాన్స్ నువ్వు కోల్పోతావు. నీ ప్రార్థనలు పైకి వెళ్ళవు, ఆయన సహాయం ఉండదు. అసలు నీ అడ్వాన్స్ ఏది బాబు? గేటు దగ్గర అడుగుతాడు, పరిశుద్ధాత్మ ఏది స్వాస్థ్యం కోసం. ఇప్పుడు క్రికెట్ స్టేడియంకి వెళ్తారండి మీరు, లేదా సర్కస్కి వెళ్తారండి, విష్ణు గారు ఒక టికెట్ తీసుకుంటారు ముందే. ఆ టికెట్ పట్టుకొని వెళ్తే ఎంట్రీలో లోపలికి పంపిస్తారు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తికే పరలోకం, ఎప్పుడో ఎక్కడో కోల్పోయినోడికి కాదండి. పరిశుద్ధాత్మ ఇచ్చే ఆఖరి ఆశీర్వాదం ఏంటో తెలుసండి మనకి? మహిమదేహాన్ని ఇస్తాడండి. మనల్ని జీవ పునరుత్థానంలో నిలవబెడతాడంటండి. ఆఖరిగా పెళ్లి విందుకు వచ్చినప్పుడు ఒక ఉపమానంలో అందరికీ వస్త్రాలు బహుకరిస్తే ఒక ఆయన వస్త్రం లేకుండా వచ్చాడంటండి లోపలికి. ఆయన పెళ్లి వస్త్రం ఏది అని అడిగారు. అంటే యూదుల్లో రాజులు ఆ వస్త్రాన్ని ఇచ్చేవారంటండి. మహిమదేహాన్ని ధరించిన వ్యక్తికే స్వాస్థ్యాన్ని పొందే అవకాశం. అక్కడ రోమపత్రిక 8:11 ఆఖరి వచనం, రోమ 8:11 చదువుతారండి. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించి తన ఆత్మ ద్వారా నివసింపజేయను. అంటే ఆఖరిగా మృతుల పునరుత్థానంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ చేసే సహాయం అండి మనకిది. మొన్న దామోదర్ గారిని పాతిపెట్టాం, లేకపోతే మీ సహోదరులు మీ బంధువుల్లో కొంతమంది వాళ్ళు మనకంటే ముందు చనిపోయారు. ఆ చనిపోయిన దేహాల్ని తిరిగి లేపే పని ఎవరిదండి? యేసు ప్రభువుని ఎవరైతే లేపారో, యేసు ప్రభువుని లేపిన పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ మీ దేహాల విషయాల్లో కూడా మీ దేహాన్ని కూడా లేపి మీకు మహిమ దేహాన్ని ఇచ్చి మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి పరలోకానికి తీసుకెళ్తాడండి. అంటే మృతుల పునరుత్థానములో మీకు సహాయం చేసేవాడు, లేకపోతే మిమ్మల్ని లేపువాడు. అంటే పరిశుద్ధాత్మ బాధ్యత ఎంత అంటేనండి, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన రోజు నుంచి ఆ గడియ నుండి మృతుల పునరుత్థానంలో మీకు మహిమ శరీరాన్ని ఇచ్చి దేవుడికి అప్పగించే వరకు ఆయన బాధ్యత. అలాంటి పరిశుద్ధాత్మని నెగ్లెక్ట్ చేస్తే, అలాంటి పరిశుద్ధాత్మని వదులుకుంటే, పాడు చేసుకుంటే మనకు గతి లేదండి. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ అంటే గంత్రం కాదు. పరిశుద్ధాత్మ అంటే లషందర బాధ అలా బాబా అని కేకలు వేస్తున్నారండి. కేకలు కాదు అయ్యా. పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఇదిగో ఇలా జీవిస్తే ఆ గడి నుంచి చివరిగా తన బాధ్యత ఏంటంటే నిన్ను పరలోకం తీసుకెళ్లే వరకు ఆయనదే బాధ్యత. అలాంటి గొప్ప క్రియలో మనం ఆ పరిశుద్ధాత్మను వాడుకొని దేవునికి కుమారులుగా మనం బ్రతుకుదాం. చేరిన అందరికీ వందనాలు తెలియజేస్తూ శ్రద్ధగా విన్న అందరికీ ప్రేమపూర్వకమైన